పెళ్ళికి ముందు ఏదైనా పని చేయమంటే నేనెందుకు చేస్తా, చేసుకో అని చెప్తాం మా అమ్మ వాళ్ళకి. ఇంకా పెళ్ళైపోయిన తర్వాత వేరే ఆప్షన్ ఉండదు కదా, మనమే చేసుకోవాలి. పెళ్ళికి ముందు నేను ఏదైనా పని చేస్తే మా అమ్మ తిట్టకుండా తిట్టేది. అంటే అంత మంచిగా చేస్తాము పని, అర్థం చేసుకోండి మరి. సో నేను ఎవరు చేసుకుంటాడో వాడు ఒక్కటే రోజులో నేను మళ్ళీ వెనక్కి పంపిస్తాడు అనేది. అలాంటిది ఇప్పుడు దగ్గర దగ్గర 7 years అవుతున్నాయి మా పెళ్ళై. చూసావా అమ్మ, నేను పని నేర్చుకున్నాను, చేస్తున్నాను. ఈ వీడియో నువ్వు చూస్తే అర్థమైపోద్ది. సో నాలాగా సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఎంతమంది ఈ వీడియోకి లైక్ చేస్తారో చూస్తాను. సో ఇక్కడైతే మండే మార్నింగ్ కదా, సో మండే మార్నింగ్ యాజ్ యూజువల్ అందరింట్లో ఉండే రొటీనే. మంచిగా ఇవాళ మళ్ళీ పొద్దున్నే లేపేశాడు మా చిన్నోడు. 3 o'clock, ఎర్లీ మార్నింగ్ 3 o'clock. అసలే చలికాలం. ఈ 3 o'clock లేసి ఏం చేయాలి చెప్పండి మీరే. సో ఇంకా అటు బొర్రి ఆ తర్వాత 4:30కి అలా లేచి ఇంకా బయటికి వద్దామంటే ఫుల్ చల్లగా ఉండింది. ఆ తర్వాత మళ్ళీ కూసేపటికి ఎలాగో అలా ధైర్యం చేసుకొని బయటికి వచ్చి వజూ చేసేసుకొని మంచిగా ఫజర్ నమాజ్ చేసుకొని ఆ తర్వాత పనులు అయితే స్టార్ట్ చేశాను. ముందు బయట కడుక్కున్న రోజే కోతులు వచ్చి అంత ఆగమాగం చేస్తాయి. మీ ఇంట్లో కూడా మింతేనా? మీ ఇంటి సైడ్ అసలు కోతులు వస్తాయా? రాకపోతే చెప్పండి, నేను పంపిస్తాను, సరేనా మరి. సో ఇక్కడైతే నేను మంచిగా అన్నీ వాష్ చేసుకున్నాను. కోతులు వచ్చి డర్టీ చేసేసాయి అన్నమాట. అలా ఉంటుంది మరి కోతులతో. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇంకా బ్రష్ చేసుకుందాం అనేసి బయటికి వెళ్ళి మంచిగా సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో మీకు సన్ రైజ్ ఇష్టమా, సన్సెట్ ఇష్టమా కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. నా చేతుల్లో నుంచి చల్లటి చేతుల్లో నుంచి వేడి పొగలు మీకు ఈ కెమెరాలో కనిపిస్తుందా చూడండి క్లియర్గా. ఎందుకో చెప్పాలా, పొద్దున్నుంచి చల్లటి నీళ్ళలో చేయబెట్టి ఉన్నాను కదా, సో అందుకనే ఇలా పొగలు అయితే వస్తున్నాయి. నేను దీన్ని అబ్జర్వ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో మీకు ఇదే వస్తుందో తెలిస్తే కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి చలికాలంలో. అండ్ ఇక్కడైతే నేను మంచిగా బ్రష్ అయితే చేసేసుకొని ఇంట్లోకి వెళ్ళి కొంచెం హాట్ వాటర్ తాగుదామని కెట్టల్లో హాట్ వాటర్ అయితే పెట్టేశాను. సో ఇంకా నేను హాట్ వాటర్ తాగిన తర్వాత కొద్దిసేపటికి మా చిన్నోడైతే లేసాడనమాట. సో ఇంకా వాడికి స్నానం చేయించి నేను కూడా స్నానం చేసేసి కిచెన్లో పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మరి మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారా? ఈ గ్లాస్ని, ఆ క్యారెట్స్ని, బీట్రూట్స్ని గుర్తుపెట్టుకోండి. వచ్చే షార్ట్లో మాట్లాడుకుందాం మనం వీటి గురించి. ఆ క్యారెట్ బీట్రూట్ చేయబట్టి నాకు 90 rupees బొక్క పడింది, క్లియర్గా చెప్తాను వచ్చే షార్ట్లో. అండ్ హాట్ వాటర్లో కొంచెం లెమన్ అయితే పిండుకొని హాట్ వాటర్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ కిచెన్లో ఇవాళ ఏంటి బ్రేక్ఫాస్ట్ అనేది ఇంకో నెక్స్ట్ షార్ట్లో చూపిస్తాను, సరేనా మరి. ఇంతకీ షార్ట్ నచ్చిందా లేదా? నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సరే, సీ యూ ఆల్ సూన్, బాయ్.